కార్మికుల మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే కార్మిక వర్గ పండగ. మేడే అనగానే మనం చికాగో అమరవీరుల గురించి గుర్తుంచుకుంటాం. 8 గంటల్లో పని కోసం వాళ్ళు చేసిన పోరాటాలని అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి మొత్తం ప్రపంచమంతా ఆ పోరాటాన్ని ముందు తీసుకుపోవడంలో ఒక స్ఫూర్తి ఇచ్చిన ఇదే ఈ మేడే. ఈరోజు మేడే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, డెమాన్స్ట్రేషన్లు ఇవన్నీ జరుగుతుంటాయి. యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో అన్ని చోట్ల పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. భారతదేశంలో కూడా జరుగుతుంటాయి. ఈరోజు భారతదేశంలో ఈ మేడే ఒక మేడే ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అని మనం చూస్తే ఈరోజు చాలా దుర్భరంగా ఉంది. చాలని వేతనాలు, అదే రకంగా ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగినాయి. మీరు ఉల్లిపాయల ధరల నుంచి, కూరగాయల ధరల నుంచి, పెట్రోల్ ధరల నుంచి అన్ని ధరలు పెరిగినాయి. జిఎస్టీ కూడా మన పైన వేస్తున్నారు. కింద ఉన్న దిగువ ఉన్న పేదలు 50% పేదలు 65% జిఎస్టీ కడుతున్నారు. కానీ టాప్ రిచెస్ట్ పీపుల్ కేవలం 3% జిఎస్టీ కడుతున్నారు. అంటే మనం సంపాదించే ఏ మాత్రమైనా జిఎస్టీ రూపంలో మళ్ళీ చెల్లించేస్తున్నాం. మనం మళ్ళీ ఆ కార్పొరేట్కి వెళ్ళిపోతున్నాయి. అసలు దేశంలో సంపద సృష్టించేది ఎవరు? కార్పొరేట్ల, కార్మికులు, కర్షకులు, రైతులు వీళ్ళు సృష్టిస్తున్నారు. కానీ దీని బెనిఫిట్స్ కేవలం కార్పొరేట్లు, పెద్ద రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళకి మాత్రం దక్కుతున్నాయి. వీళ్ళకి మాత్రం అసలు ఏ మాత్రం హక్కులు లేకుండా చేస్తున్నారు. మరి వీళ్ళపైన చట్టాలు, నూతన కార్మిక చట్టాలు, నూతన రైతు చట్టాలు, రైతాంగ చట్టాలు, వ్యవసాయ చట్టాలు ఇవన్నీ పెట్టి అసలు ఉన్న హక్కుల్ని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మన నూతన కార్మిక చట్టం, న్యూ లేబర్ లాలో ఏంటి, అసలు యూనియన్లో ఉండే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. యూనియన్ గుర్తింపుల్ని కూడా చాలా సరళం చేసి మొత్తానికి యూనియన్ని గుర్తింపు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సమ్మె చేయడానికి అవకాశం లేకుండా అలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు. అదే రకంగా కార్మికుల పని వేళని పెంచేస్తున్నారు. 11 అవర్స్ 8 అవర్స్ నుంచి 11 అవర్స్ వరకు పెంచారు. ఈ రకంగా అదే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఏ మాత్రం హక్కులు లేకుండా చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రైవేటీకరణ, రైల్వేలు కానీ, బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కానీ, డిఫెన్స్ కానీ, మైనింగ్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ఏ రంగం చూసినా, పోర్టు, ఎయిర్పోర్టు, ఏ రంగం చూసినా ప్రైవేటైజేషన్ అనేది విచ్చలవిడిగా చేస్తున్నారు. ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మొత్తం కాంట్రాక్ట్ విధానం అనేది పెరిగిపోతున్నాయి. దీనివల్ల అక్కడ ఉన్న పనిచేసే కార్మికులకి అసలు ఏ మాత్రం హక్కులు లేకుండా ఉన్నాయి. కనీస వేతనం అమలు కావట్లేదు. 5,000, 10,000, 12,000, 11,000 ఈ మాత్రం జీతానికి పనిచేస్తున్నారు. అసలు దీంట్లో అసలు బతకగలుగుతారా కార్మికులు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కార్మిక వర్గంలో కేవలం 95% ఉన్నారు. అంటే సంఘటిత రంగంలో కేవలం 5%. అంటే అసంఘటిత రంగంలో వాళ్ళకి అసలు ఏ మాత్రం సోషల్ సెక్యూరిటీ లేదు. కొంత జీతం పెంచరా అని అడిగితే వాళ్ళని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంటే సెక్యూరిటీ లేదు, అసలు ఏ మాత్రం మాట్లాడే హక్కు లేదు. ఈ పరిస్థితి అసలు సంఘటిత రంగంలో కూడా తీసుకురావడానికి ఈ నూతన కార్మిక చట్టాలు అనేది తీసుకొచ్చారు. మనకు మన ఫిగర్స్ వస్తున్నాయి, ఆక్స్ఫామ్ ఫిగర్స్. 1% ఆఫ్ ది పాపులేషన్ కింద 72% అసెట్స్ ఉన్నాయి. అంటే దేశ సంపద 72% అసెట్స్, కేవలం 1% పాపులేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉందన్నమాట. అంటే సంపద సృష్టించేది కార్మికులు, రైతులు, వీళ్ళు 80% వీళ్ళ చేతిలో రాదు, వీళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం చూస్తున్నాం కరోనా సమయంలో అడానీకి 4,000 కోట్ల రూపాయలు గంటకు అనేది ఆయన ఇన్కమ్ అనేది. మరి 4,000 కోట్ల రూపాయలు గంటకి అంటే ఆలోచించండి ఎంత అసమానత ఉంది మన భారతదేశంలో. అసలు అసమానత దీంట్లో చూస్తే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది భారతదేశం అసమానతలో. అంటే ఇన్ఈక్వాలిటీ చాలా గత 45 సంవత్సరాల్లో అంత హై పీక్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఉన్నాయి. ఇక పేదరికంలో చూస్తే 125 కంట్రీస్లో మనం చూస్తే 111th పొజిషన్లో మనం విన్నాం. ఎన్నికల్లో చర్చ ఇవన్నీ వస్తున్నాయా? ప్రజలకు సంబంధించిన బేసిక్ సమస్యల గురించి చర్చ వస్తుందా? న్యూ పెన్షన్ స్కీమ్ అన్నారు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎన్పిఎస్, దీనిపైన ఇదిగో ఒక కమిటీ, అదిగో ఒక కమిటీ అని చెప్పి మభ్య పెడుతున్నారు. కానీ కార్మిక వర్గం ఏకమవ్వాలి, ట్రేడ్ యూనియన్స్ అందరూ ఏకమవ్వాలి. ఈ విధానాల్ని తిప్పికొట్టడానికి ఆ రకంగా ఉద్యమాలు అనేది రావాలి. మన ముందు రైతాంగ వీరోచిత పోరాటం ఉంది. కార్మిక వర్గం కూడా యునైట్ అయి ఆ రకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మేడే ఒక స్ఫూర్తిని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మేడే జిందాబాద్. ప్రపంచ కార్మికులారా ఏకం